ఈరోజు తిరుపతి నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్స్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పొదే వీరయ్య గారు, భద్రాచలం శాసనసభ్యులు గౌరవనీయులు తెల్ల వెంకట్రావు గారు, మన మే 11వ తారీఖు జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న మన అభ్యర్థి మరి మాజీ మంత్రిగా గతంలో చేశారు, ఎంపీగా గెలిచినట్టే కేంద్ర మంత్రి అయ్యారు. ఆనాడు మన నియోజకవర్గాన్ని కూడా అనేక నిధులు తీసుకొని చేసినటువంటి మన అభ్యర్థి గౌరవనీయులు శ్రీ కోరిక బలరామయ్య గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్యాచారి గారు, మన గౌరవనీయులు పెద్దలు ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ గారు గౌరవనీయులు తుల్లూరి బ్రహ్మయ్య గారు, పిసిసి సభ్యులు రామోజు చక్రవర్తి గారు, చందా సంతోష్ కుమార్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సిపిఐ పార్టీ డివిజన్ సెక్రటరీ సభ్యులు పుల్లారెడ్డి గారు, మన మైనారిటీ జిల్లా అధ్యక్షులు రాణి గారు, ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి మన ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, ఐఎన్యూసీ సెంట్రల్ కమిటీ నాయకులు దయారాజు గారు, నియోజకవర్గ కోకలిన్నారు కాంగ్రెస్ పార్టీ తాడబోయిన నాగేశ్వరరావు గారు, ఇంకా వేదిక మీద ఆశీనమైనటువంటి మరి వాళ్ళ మండల పార్టీ అధ్యక్షులు, మరి వాళ్ళ అనుబంధ సంఘాల వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులు, మహిళా సోదరిమణులు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా మరి విచ్చేసినటువంటి మన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరిమణులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, సోషల్ మీడియా నాయకులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ రోజు మనం జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో మన గౌరవ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి వాళ్ళ 23వ తారీఖులో ఉన్నాం. మే 11వ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంటే గట్టిగా 20 రోజులే ఉన్నాయి ఎన్నికలు. మరి సమావేశాన్ని ఉద్దేశించి ఈ 20 రోజులు మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి, మన అభ్యర్థిని ఏ రకంగా బాధ్యత గెలిపించాలో దిశానిర్దేశం మన మంత్రి గారు చేయబోతా ఉన్నారు ఈ సమావేశంలో. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, గతంలో ఈ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి తప్ప మొన్నటి దాకా ఉన్న వాళ్ళు ఏమి అభివృద్ధి చేయాల. అభివృద్ధి అనేది 10 ఏళ్ళకే పోయింది. మరి వాళ్ళ గత ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి ఏం చేస్తుందో మనకు తెలియదు కాదు. బంగారు తెలంగాణ పేరుతోని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు. మరి వాళ్ళ అవినీతిమయం చేసినారు. మరి వాళ్ళ నిరుద్యోగ సమస్యలు పెంచి పోషించారు. రైతాంగ సమస్యలు పెరిగిపోయినాయి. మరి ఏ ఒక్కరు కూడా బాగలేదు గత బీఆర్ఎస్ పాలనలో. మరి ఈనాడు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం చూస్తే గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కూడా కూలీ చేయబడింది. ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగదా. ఎవరైనా సమస్య మీద ధర్నా చేద్దామంటే అరెస్టు, ఇందులో మన దగ్గర తీసి చేద్దామంటే దాన్ని ఎత్తేశారు. బయటకి వెళ్ళే బస్సు లేదు. గత ప్రభుత్వం మంత్రి గారు బయటకు వచ్చినా, ముఖ్యమంత్రి బయటకు వచ్చినా ప్రతిపక్ష నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు, పోలీస్ స్టేషన్ చేసేవాళ్ళు. మరి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు. గాడిన గోధుమ మీద చెప్పుకుందామన్నా ఇదే పరిస్థితి లేదు, చెప్పే పరిస్థితి లేదు. అగమ్య తయారైన సందర్భంలో మరి వాళ్ళ మన ఎన్నికల్లో ఏ రకంగా పూజ చెప్పారో మీ అందరికీ తెలియదు కాదు. ఇక పిల్లవాడి చేయడం సంగతి మీకు తెలియదు కాదు. వీళ్ళంతా భూతంత్రాలు, ఇస్లాం మాఫియా, సెటిల్మెంట్, దోసుకోవడం, దాచుకోవడం. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి మన ఎన్నికలు ఏ రకంగా చేయించాలో మీకు తెలియదు కాదు. మన నవంబర్ 30వ తారీఖు జరిగినటువంటి మరి అసెంబ్లీ ఎన్నికల్లో పిల్లవాడి నియోజకవర్గంలో రాష్ట్ర కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేసింది. ఇవాళ ఈ పిల్లవాడి నియోజకవర్గంలో కూడా భారత
పార్టీ మరి సపోర్ట్ గట్టిగా చేసింది. దాంతో పాటు మరి వాళ్ళ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం యావత్తు కూడా పెనుమాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం మరి యావత్తు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పెనుమాక నియోజకవర్గంలో మరి గెలుపు కోసం పనిచేశారు. మరి 35,000 మెజార్టీ వచ్చిందంటే మామూలు విషయం కాదు. మరి అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. ఆ ప్రభుత్వానికి రోజులు లేవు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సీట్లు వస్తాయని గ్యారెంటీ కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కువ మంది మాట్లాడకుండా మరి వాళ్ళ పెనుమాక నియోజకవర్గానికి సంబంధించి ఇంకా సమస్యలు ఏమి మిగిలిపోయాయో పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వర గారికి ఈ పెనుమాక నియోజకవర్గం గురించి ప్రతి మండలం ప్రతి గ్రామం అన్నాను తెలుసు. మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆనాడు ఉమ్మడి అభివృద్ధిని పరిగెత్తినటువంటి మంత్రులు ఎవరైనా ఉన్నారండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో? అది ఒక తుమ్మల నాగేశ్వర గారికి సాధ్యమైంది. ఇవాళ పెనుమాక నియోజకవర్గంలో కూడా మిగిలిపోయిన సమస్యలు కలగడం మండలంలో పురుషులతో ప్రాజెక్టు లక్ష్యం అది, జీవిత లక్ష్యం అది, ఖచ్చితంగా సాధించి తీర్థం. మరి తుమ్మల నాగేశ్వర గారు కూడా సపోర్ట్ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పురుషులతో సాధించే బాధ్యత తప్పనిసరిగా మీ నిబంధనగా తుమ్మల నాగేశ్వర గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అటు విజయవాడ ప్రాజెక్టు అదే కాకుండా మరి కోర్టుల సమస్య ఉంది, అది కూడా పరిష్కారం ఉందంటే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. మన ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇవాళ మనుగోలు చూసినట్లయితే మనుగోలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి పేదల కూలీలు ఇవాళ మున్సిపాలిటీలో పన్నులు కట్టలేక మున్సిపాలిటీ అవడం వల్ల గ్రామీణ ఉపాధి హామీ పథకాలను కోల్పోయినారు. పేదలు దిగులో వాళ్ళు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనుగోలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 13 గ్రామీణ ప్రాంతాలను విడదీసి కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసేటట్టు కూడా మీ ఎమ్మెల్యేగా దీని ముందుంటాను. మన మంత్రి గారు కూడా దాన్ని కొత్త పంచాయతీల ఏర్పాటు కోసం తప్పనిసరిగా కృషి చేస్తారని విశ్వాసం నేను వ్యక్తం చేస్తా ఉన్నా. అదే కాకుండా ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి వచ్చినప్పుడు గోదావరి వదలొంగి అనేక గ్రామాలు వదలకు గురవుతా ఉన్నాయి. అటువంటి గోదావరి వద్ద పడినటువంటి గ్రామాలని మెట్ట ప్రాంతాలకు తరలించడం కోసం కూడా చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా ఇవాళ కరకట్ట నిర్మాణం ఇవాళ మురుగపాడు నుంచి అమ్మగారి వరకు కరకట్ట నిర్మాణం చేపట్టాలి. ఇట్లా చూస్తే అనేక కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేయాల్సి ఉన్నాయి. అవన్నీ మంత్రి గారికి తెలుసు. మార్చి 11వ తారీఖున మన మనుగోలు సందర్భంలో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా రిప్రజెంట్ చేశారు. అవే కాకుండా ఇవాళ మన ఎన్నికల ముందు ఉన్న ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ చెప్పిన దాని ప్రకారం గ్యారంటీ పథకాలు అప్రూవల్ చేసిన ఇవాళ పథకాలు కొనసాగించాలంటే గవర్నమెంట్ డబ్బులు లేవు. అది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. కొద్దిగా వనరులు ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి గ్యారంటీ పథకాల విషయంలో, ఇంధన విషయంలో ప్రతి పేదవాళ్ళ ప్రజల కోసం మీ ఎమ్మెల్యేగా నా వైపు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మన శివయ్య మన ఎంపీ మన పొరుగు నాయక్ గారు ఎంపీగా అయినట్టే కానీ భారీ మెజార్టీ కోసం మనం పనిచేయాలి. మరి పొరుగు నాయక్ గారు సున్నితమైన మనిషి, పిలిస్తే పలకే మనిషి, ఎవరు ఫోన్ చేసిన వెంటనే స్పందించే వచ్చుకున్నామన్నటువంటి మన ఎంపీ అభ్యర్థి మన పొరుగు నాయక్ గారు అన్నగారికి పూర్తి అవగాహన ఉంది. ఢిల్లీలో ఎవరెవరి సమస్యలు తెలుసు, ఢిల్లీలో ఎవరైతే తెలుసు, కేంద్ర మంత్రిగా చేశారు. ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతం గురించి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ ద్వారా మనం గెలిపించుకోండి. మన కేంద్రం నుంచి ఎక్కువ రాబట్టుకొని మన పిల్లల నియోజకవర్గాన్ని అన్ని విధాల పద్ధతిలో ముందు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఇవాళ మన బలరామయ్య గారు ఓటేస్తే అస్తం గుర్తు పైన అది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి లెక్క మన భవిష్యత్తు తరాల భావి భారత తరాల భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యడానికి కోసం మనందరం కూడా చేతి గుర్తుపైన ఓటు వేయాలి. ఏపించాలా బలరామయ్యని మన భార్య మీదతో గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఒక చంద్రబాబు సమావేశం అయిపోయిన తర్వాత సమయాభావం తక్కువ ఉంది కాబట్టి మండలాల వారిగా సమావేశం ఎట్లా పోవాలో ఎట్లా ఆలోచన చేయాలి దాని మీద కూడా దిశానిర్దేశం మన మంత్రి గారు చేస్తారు, మన పెద్దలు చెప్తారు. ఆ రకంగా డిసెంబర్ మే 11వ తారీఖు వరకు మరి మన పగల రాత్రులు కష్టపడి మన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి అందరూ అభిమానులు, శ్రేణులు, నాయకులు కష్టపడితే ఇక్కడ మనం గెలిచాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికి సపోర్ట్ చేసినటువంటి ఆ
సిపిఐ పార్టీ నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి మన తప్పనిసరి పిల్లల నియోజకవర్గంలో వాళ్ళ చేసిన కూడా సపోర్ట్ మేరకే 35,000 వచ్చింది. భవిష్యత్తులో కూడా వాళ్ళు మర్చిపోకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో వాళ్ళని కలుపుకొని అందరినీ కలుపుకొని మన ప్రభుత్వం చేయాలి రావాలో అవన్నీ తీసుకొచ్చి అవకాశం ఉన్న మేరకు మన నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాము. సంక్షేమ పథకాలు కూడా పేదవాళ్ళకు అందించడానికి చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. అందరూ చేతులు లేపాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈనాటి పార్లమెంటరీ సభకి విచ్చేసిన ముఖ్య అధ్యక్షులు, ప్రియతమ నాయకులు, అభివృద్ధి దాత, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈనాటి పార్లమెంటరీ అభ్యర్థిగా ఎక్స్ మినిస్టర్ కేంద్ర మంత్రిగా పనిచేసి మన మరణాలు పొందిన బలరాం నాయక్ గారికి, అదేవిధంగా డిసిసిబి ప్రెసిడెంట్ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు, భద్రాద్రి శాసనసభ్యులు, మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో సపోర్ట్ అందుతున్న అయ్యర్ గారికి, స్టేజ్ మీద ఉన్న జడ్పీటీసీకి, ఎంపీపీకి అందరికీ, అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ, మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి, ఏదైతే ఒక కార్యలక్ష్యంగా సాధించుకోవడానికి ఈరోజు అనేక సంక్షేమ పథకాలు 5 గ్యారెంటీలు చెప్పి 5 నెలల్లోనే 6 గ్యారెంటీలు చెప్పి 5 నెలల్లోనే 5 గ్యారెంటీలు సాధించిన ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నడుస్తున్న మంత్రివర్యులు, మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్న మంత్రివర్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజంగా ఇక్కడ అద్భుతమైన సంక్షేమ పథకాలు కానీ ప్రజల మధ్య పనిచేసే ప్రభుత్వాన్ని ఈనాడు చూస్తున్నాం. అదేవిధంగా గతంలో ఏ పార్టీలో ఉన్నా నేనున్నా సైతం అంటూ ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తాను అని మన గౌరవ ముఖ్యమంత్రి, మన మంత్రివర్యులు ఈ రోజు శాసనసభ్యులు మన వాళ్ళే, అదేవిధంగా పార్లమెంట్ స్థానాన్ని కూడా మనం ఇక్కడి నుంచే రేపు రాహుల్ గాంధీ కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని మనము ప్రధానమంత్రిగా చేయడానికి మొట్టమొదటిగా ఆయన సమక్షంలో ఇక్కడ భారీ మెజార్టీతో బలరాం నాయక్ అన్నని లెక్కించినట్లయితే ఇక్కడి నుంచి మనం శాసనసభ్యులు ఉంటారు, పార్లమెంట్ అభ్యర్థి ఉంటాడు. అభివృద్ధికి ఈ నియోజకవర్గాలు, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి వెనకబడి చాలా వరకు అనేది మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు వెనకబడిగా ఉన్నాం. అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు చాలా వరకు మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన తోడుతో అండదండలతో ఈ నియోజకవర్గాలన్నింటినీ, ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలన్నింటినీ కూడా అన్ని ఆదివాసీ నియోజకవర్గాలే. ఆదివాసీ నియోజకవర్గాలకి మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలతో పాటు ఈ రోజు కేంద్రంలో కూడా మన ఒక మెంబర్, మన ఒక ఎంపీ కూడా నెగ్గినట్టయితే ఖచ్చితంగా మన అభివృద్ధి సాధించవలసిన సమస్యలు చాలా వరకు ఉన్నాయి. మనం ఇవి సాధించగలం. అనేక ప్రాజెక్టులు కానీ, అనేక రోడ్లు కానీ, అనేక ఇంకా చిన్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటేసి ఇక్కడ బలరాం అన్నాన్ని వైభవాల నుంచి మొట్టమొదటిగా మనం ఇక్కడి నుంచి భారీ మెజార్టీతో బలరాం నాయక్ గారిని కాంగ్రెస్ పార్టీకి అష్టవృద్ధి ఓటేసి నెగ్గించినట్టే మనం రేపు కేంద్రంలో, రాష్ట్రంలో మనమే ఉంటాం, అభివృద్ధి కోరుకుంటాం. అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. సమావేశ అధ్యక్షుడు గారికి, అదేవిధంగా భద్రాద్రి ఎమ్మెల్యే వెంకటరావు గారికి, అదేవిధంగా అయోధ్య గారికి, పుల్లారెడ్డి గారికి,
గారికి, ఈనాటి ముఖ్య అతిథి కాకుండా వారి జిల్లాకు ఎనలేని సేవ చేసినటువంటి మా మిత్రులు అన్నగారు తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఎందుకంటే అందరికీ ఇక్కడ ఏది కావాలన్నా జగన్ వెంకటరావు గారి తర్వాత ఈ జిల్లా సంస్థగా పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు అన్న గారికి, అదేవిధంగా మనకు రేపు జరగబోయే ఎలక్షన్లలో నిలబడుతున్నటువంటి సోదరుడు పెద్దన్న వల్లమన్న గారికి, మన అభ్యర్థి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి బ్రహ్మన్న గారికి, అదేవిధంగా మా చౌదరి బీసీసీ జగన్ గారికి, మా నాగేశ్వరరావు గారికి, అది వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, పార్టీ అధ్యక్షులందరికీ కూడా, ఎందుకంటే ఈ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులందరికీ కూడా, పార్టీ నాయకత్వానికి మీ అందరికీ కూడా పేరు పరున తెలుసుకుని నమస్కరిస్తూ తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి పార్టీ. ఎందుకు అని అంటే ఈ భారతదేశానికి దశ దిశ అన్ని చూపెట్టిన ఉన్నది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ లేదు అనే విషయాన్ని మీకందరికీ కూడా ఘంటాపరంగా చెప్పగలరు. ఎందుకంటే ఈ రోజు ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ. మనం అందరం అలాంటి పార్టీలో ఉండి అలాంటి పార్టీలో పనిచేస్తున్నందుకు నేను గర్విస్తున్నా. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గతంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులకు ఎన్నో కష్టాలకు చేసినప్పటికీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బతికించుకొని ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరి 5కి 4 గెలవడం జరిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మీరందరూ కూడా ఒకటి ఆలోచించాలి. రేపు వచ్చేది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మన రాహుల్ గాంధీ గారు భారత ప్రధాని ఉంటారు. వారు భారత ప్రధాని అయితే మన అన్నగారికి కూడా కేంద్రంలో మంచి ఓటుకోలే వస్తాయి. మన పార్లమెంట్ నియోజకవర్గాన్ని వారు ప్రప్రదంగా ఇన్ఛార్జ్ తీసుకొని ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసినందుకు ముందు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నా. అంతేకాదు ప్రజలు కూడా వాడుకుంటున్నారు. గారు ఈ జిల్లాలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏం చేస్తే డెవలప్ చెప్తున్నా. భద్రాజం ఉంది ఈ రోజు దుఃఖం అయ్యా ఒక నిమిషాలు అలా మీకు పని లేక రాలే, మాకు పని లేక మేము వెళ్ళి రాలే. దయచేసి ఒక 2 నిమిషాలు వినండి. భద్రాచలం నుండి తుమ్మగూడెం మీటింగ్ చేస్తుంటే పెద్దలు అన్నగారు మంత్రి గారు ఏది మన పక్కనే ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వానికి ఫోన్ చేసి ఎవరైనా అక్కడ ఆర్ఎండ్బి మంత్రి ఎవరికి అడగడం జరిగింది. ఎందుకు మరి 10 కిలోమీటర్ల రోడ్లో మేము ప్రయాణించాలంటే అర్ధగంట పడుతుంది, దయచేసి దీన్ని ఇమీడియట్ గా చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిఈ గారికి చెప్పి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి అడిగినటువంటి వ్యక్తి, మంచి చేయాలనేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, మంచి చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి మనకు జిల్లాకు ముఖ్యమంత్రి కావడం, మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిలో ఉండడం నేను ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే వారికి సంపూర్ణమైనటువంటి పరిపాలన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఉదాహరణకు సమావేశ అధ్యక్షుడు వెంకటేశ్వర గారికి, అదేవిధంగా భద్రాద్రి ఎమ్మెల్యే వెంకటరావు గారికి, అదేవిధంగా అయోధ్య గారికి, గుడారెడ్డి గారికి, ఈనాటి ముఖ్య అతిథి కాకుండా వారి జిల్లాకు ఎనలేని సేవ చేసినటువంటి మా మిత్రులు
అన్నగారు తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఎందుకంటే అందరికీ ఇక్కడ ఏది కావాలన్నా జగన్ వెంకటరావు గారి తర్వాత ఈ జిల్లా సంస్థగా పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు అన్న గారికి, అదేవిధంగా మనకు రేపు జరగబోయే ఎలక్షన్లలో నిలబడుతున్నటువంటి సోదరుడు పెద్దన్న వల్లమన్న గారికి, మన అభ్యర్థి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి బ్రహ్మన్న గారికి, అదేవిధంగా మా చౌదరి బీసీసీ జడ్జి గారికి, మా నాగేశ్వరరావు గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, పార్టీ అధ్యక్షులందరికీ కూడా, ఈ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులందరికీ కూడా, పార్టీ నాయకత్వానికి మీ అందరికీ కూడా పేరు పడుతున్న పేరు సమర్పి నమస్కరిస్తూ తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి పార్టీ. ఎందుకు అని అంటే ఈ భారతదేశానికి దశ దిశ అన్ని చూపెట్టిన ఉన్నది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ లేదు అనే విషయాన్ని మీకందరికీ కూడా ఘంటాపరంగా చెప్పగలరు. ఎందుకంటే ఈ రోజు ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ. మనం అందరం అలాంటి పార్టీలో ఉండి అలాంటి పార్టీలో పనిచేస్తున్నందుకు నేను గర్విస్తున్నా. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గతంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులకు ఎన్నో కష్టాలకు చేసినప్పటికీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బతికించుకొని ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరి 5-4 గెలవడం జరిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మీరందరూ కూడా ఒకటి ఆలోచించాలి. రేపు వచ్చేది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మన రాహుల్ గాంధీ గారు భారత ప్రధాని ఉంటారు. వారు భారత ప్రధాని అయితే మన అన్నగారికి కూడా కేంద్రంలో మంచి ఓటుకొని వస్తాయి. మన పార్లమెంటు నియోజకవర్గాన్ని వారు ప్రప్రదంగా విచారణ తీసుకొని ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసినందుకు ముందు ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా మీ అందరికీ నేను ప్రవీణంగా అమలు చేస్తున్నా. అంతేకాదు ప్రజలు కూడా వాడుకుంటున్నారు. నాగేశ్వరరావు గారు ఈ జిల్లాలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏం చేస్తే డెవలప్ చెప్తున్నా. భద్రాజం ఉంది ఈ రోజు దుఃఖం అయ్యా ఒక నిమిషాలు అలా మీకు పని లేక రాలే, మాకు పని లేక మేము వెళ్ళిన రాలే. దయచేసి ఒక 2 నిమిషాలు వినండి. భద్రాచలం నుండి దుమ్మగూడెం మీటింగ్ వెళ్తుంటే పెద్దలు అన్నగారు మంత్రి గారు ఏది మన పక్కనే ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వానికి ఫోన్ చేసి ఎవరైనా అక్కడ ఆర్ఎండ్బి మంత్రి ఎవరైనా అడగడం జరిగింది. ఎందుకు మరి ఈ 10 కిలోమీటర్ల రోడ్లో మేము ప్రయాణించాలంటే అర్ధగంట పడుతుంది, దయచేసి దీన్ని ఇమ్మీడియట్ గా చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిఈ గారికి చెప్పి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి అడిగినటువంటి వ్యక్తి, మంచి చేయాలనేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, మంచి చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి మనకు జిల్లాకు ముఖ్యమంత్రి కావడం, మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం నేను ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే వారికి సంపూర్ణమైనటువంటి నిర్మాణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఉదాహరణ గౌరవనీయులు మన శాసనసభ్యులు ఈనాటి సన్నాహక సమావేశ అధ్యక్షులు మిత్రులు బాయం గారు, గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దలు వీరయ్య గారు, గౌరవ భద్రాచలం శాసనసభ్యులు మిత్రులు వెంకటరావు గారు, పెద్దలు సిపిఐ నాయకులు అయోధ్య గారు, పుల్లారెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టరు నా చిరకాల మిత్రులు రమణ గారు, ప్రియమైన తెలుగుదేశం పార్టీ నాయకులు జగపతిరావు గారు, జగదీష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి డిసిసి సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. పెద్దలందరూ చెప్పారు, ఈరోజు ముఖ్య నాయకుల సమావేశం మన మీరు కష్టపడి చెమటోడ్చి ఎన్నో సంవత్సరాలుగా మోసినటువంటి 300 జెండా అధికారంలోకి వచ్చింది. అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం మనం ఇచ్చినటువంటి మాటలన్నింటినీ కూడా ప్రజలకి అందించేదానికి పూజ్యులు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నింటినీ అమలు చేసి ఈ రాష్ట్ర రైతాంగంతో పాటు కార్మికులు, కర్షకులు, యువకులు, మహిళలందరికీ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ ఇంకా 1-2 కార్యక్రమాన్ని పూర్తి చేసి భారతదేశంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలకొల్పడం కోసం రాహుల్ గాంధీ గారు చేసినటువంటి చారిత్రకమైనటువంటి పాదయాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి గుజరాత్ వరకు న్యాయయాత్ర కేవలం దేశం సమైక్యంగా ఉండాలని, సమగ్రంగా ఉండాలని, అన్ని జాతులతోటి, మతాలతోటి, కులాలతోటి కూడుకున్నటువంటి భారతదేశం ఏ మతాల పేరిటనో, కులాల పేరిటనో, దేవుళ్ల పేరిటనో విడదీసి రాజకీయ పబ్బం గడుపుకోవడం కాదు, నా భారత జాతి అంతా ఒకటే అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేశారు. చేసిన తర్వాత మనం ఈ దేశ సమగ్రతను కాపాడేటటువంటి వ్యక్తి, అందరినీ ఐక్యంగా ఉంచగలిగేటటువంటి పార్టీ, అందరినీ సమతుల్యంలో చూసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని మన ఎన్నికల్లో వామపక్షాలు కూడా మనకి చేయగలిగినాయి. సిపిఐ పార్టీ ఒక్క సీట్ తోటైనా సరిపెట్టుకొని ఈ మద్దతుతో బీజేపీ పార్టీని ఓడించాలని, అదేవిధంగా అవినీతికరమైనటువంటి టీఆర్ఎస్ పార్టీని కూడా పొందబెట్టడం కోసం ఆడు త్యాగం చేసి చేతులు కలిపి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేశారు. మొన్న భర్తీ గారి సిపిఎం ఆఫీస్ కి, సిపిఐ ఆఫీస్ కి పోయి ఈ ఎన్నికల్లో కూడా మనకి సహకరించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడిగాం. వాళ్ళు కూడా అంగీకరించారు. మీ బాధ్యత ఈ సమావేశం అయ్యాక శాసనసభ్యుల ఆధ్వర్యంలో మండలాల వారీగా ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సమన్వయపరుచుకొని నాకు మంచి ఆర్గనైజర్ 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అప్రస్తుతమైనటువంటి పార్టీ ఆర్గనైజేషన్ వ్యక్తిని పేరు మా బ్రహ్మన్న, ఆయన ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం భవిష్యత్తులో కూడా అయోధ్య గారు చెప్పిన విద్యార్థి కంటే ఎక్కువ తెచ్చేదానికి మీరందరూ సమన్వయంతో పనిచేయాలి. గెలిచాము, గెలవడం మామూలు గెలవకూడదు. మననే ముఖ్యమంత్రి గారు మహాబాద్ లో పోటీ పెట్టారు. మనకి ఖమ్మం ఫస్ట్ వస్తుందా, మహాబాద్ ఫస్ట్ వస్తుందా మీరే తెలుసుకోండి అని చెప్పి, అది మీ యొక్క చేతుల్లో ఉంది. ఇప్పుడు ఆయన గారు చెప్పారు, నాకు కూడా కొంత అవగాహన ఉంది. ఆ హుస్మంత ప్రాజెక్టు తిరునాక మండలంలో అందరికీ ఉపయోగపడేది. ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం చాలా రోజుల వరకు ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా పురుషు బంతుని ప్రారంభిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. అంతేకాకుండా మణుపూర్లో రేగుల గంట ఉంది, ఒకసారి తీసుకెళ్లి ఆయన గారు ఆ రోజు చూపించారు. తప్పకుండా దాన్ని పూర్తి స్థాయిలో మనకి వినియోగపడేటట్టుగా పూర్తి చేసుకోవడం. 3వది తుమ్మలపల్లి చెరువు. ఇప్పుడు వచ్చేటటువంటి సీతారామ కాలువ ద్వారా పంప్ హౌస్ నుంచి ఇంకొక పంపు తుమ్మల చెరువులో పెడితే సుమారు 17,000 ఎకరాలు మళ్లీ సేద్యంలోకి వస్తుంది. అంటే నష్టాపురం మండలం, ఇటు పిడపాక మండలం, మణుపూరులో మిగిలిపోయిన మండలాలు. గోదావరిలో ఉంటే అప్పుడే 10 లిఫ్ట్లు పెట్టాను. రామానందవరం కానీ, గంగారం కానీ, అమ్మగారిపల్లి కానీ, ఇటువంటి చోట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ లిఫ్ట్లు పెట్టాం. ఇంకా అవసరమైనటువంటి గోదావరి లిఫ్ట్లు వాడుకొని ఈ యొక్క పిడపాక నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడం కాకుండా సీతారామ ద్వారా ఉమ్మడి 2 జిల్లాల్ని 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటటువంటి బాధ్యత నేను మన ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఇప్పటికే 7,500 కోట్లు ఖర్చు పెట్టున్నటువంటి సీతారామకి ఇంకా కొంత సహాయం చేయండి. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజునే గోదావరి జలాలు కొత్తగూడెం, ఖమ్మం
జిల్లాలకు వెళ్దామని చెప్పి ఆయన చెప్పానని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. అది జరిగితే ఈ 2 జిల్లాలు సస్యశ్యామలం అయితే గిరిజన ప్రాంతం అందరూ అన్నదమ్ములాగా కలిసి బతికేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం పాడి పంటలతోటి పసిడి పంటలతోటి బాగుంటారు. అందుకని కొంచెం ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పామాయిల్ మొక్క ఈనాడు భారతదేశంలో పెద్ద ఎత్తున సాగవుతుంది. ఎక్కడ అంటే అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మీరు కూడా మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇయ్యాలి. అవసరమైతే ఆ ఫ్యాక్టరీ మీకు ఇంకోటి కావాలంటే మీ దగ్గర పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. పామాయిల్ గోదావరి తీర ప్రాంతంలో ఉన్న వరదలు వచ్చినా కూడా మీ పంట నష్టపోవు. ఇప్పుడు పత్తేసినా లేకపోతే పొగాకేసినా మిర్చేసినా అనుకోకుండా వచ్చే గోదావరి వరదలతోటి వరద పాలవుతా ఉంది. పామాయిల్ ఆ ఇబ్బంది లేదు. వారం రోజులు వరదలు వచ్చినా మీ పంట మీ చేతిలో ఉంటుంది. కాబట్టి దయచేసి పామాయిల్కి మన జిల్లా తెలంగాణ రాష్ట్రం సూటబుల్ గా ఉంది. అందుకని నాకు రేవంత్ రెడ్డి గారు ఆ శాఖ ఇచ్చారు. తప్పకుండా దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తుంది. ఇంకా పెద్దలు చెప్పారు బల్లారి నాయక్ గారు రుణమాఫీకి సంబంధించి. రుణమాఫీ చేయాలంటే పెద్ద మొత్తం పైసలు కావాల్సిన మాట వాస్తవం. కానీ కేసీఆర్ మాదిరిగా అవసరం వచ్చినప్పుడల్లా 1,000 అవసరం వచ్చినప్పుడల్లా 1,000 5 సంవత్సరాలు వేసుకుంటా పోతే ఈ వడ్డీకే సరిపోతుంది. అందుకని ఆయన గారు రిజర్వ్ బ్యాంక్ తోటి ఇతర సంస్థలతోటి నేను సంప్రదింపులు చేస్తున్నాం. భగవంతుడి దయ వల్ల స్వాతంత్ర దినోత్సవం లోపలనే 2 లక్షల రూపాయలు ఒకేసారి మీ అకౌంట్ లో వేయించేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతుంది. అంతేకాదు నష్టపరిహారం పంట నష్టపోతే గతంలో ఇన్సూరెన్స్ వచ్చేది. బ్రహ్మాండం తెలుసు. కోఆపరేటివ్ బ్యాంకులను ఏదైనా బ్యాంకు అప్పు తీసుకున్నాడికే ఆ ప్రీమియం కట్టినందుకే ఇన్సూరెన్స్ ఉండేది. మన ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ లో చెప్తా సార్ ఎట్టి పరిస్థితుల్లో వడగడ్డ వస్తుంది. నిన్న మొన్న ఇటు కూడా కాలం వచ్చింది, మొక్కజొన్న చేరి పడిపోయింది. అటువంటి రైతులకి పూర్తి స్థాయి నష్టపరిహారం కావాలంటే ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ఉండాలంటే ఆ రైతుల ప్రీమియం మనమే కట్టాలి. అది 3,000 కోట్ల 4,000 కోట్ల 5,000 కోట్ల ఎంతైతే దానికి ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వమే కట్టి ఈ ప్రతి పంటకి ప్రతి ఎకరానికి భరోసా ఉండేటటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పి సందర్భంగా మాట్లాడుతుంది. ఈ పంట కాలం నుంచే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పంటలకి బీమా చేస్తున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు రైతు బంధు కూడా ఈ నెలలో పూర్తి చేస్తాం. ఆ ప్రభుత్వంలో వేదాన్ని వేసేవాడు. వేదాన్ని వేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారి. ఆయన నేనిచ్చాని చెప్పుకుంటుంది. ఇప్పటికి 6,000 కోట్లు చేశాం. ఇంకా 10,000-1500 కోట్లు వేస్తే అందరికీ రైతు బంధు పూర్తి అవుతుంది. ఈ వారంలోనే అందరికీ రైతు బంధు పూర్తి చేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి మనం ఇచ్చినటువంటి 6 వాగ్దానాల్లో 5 పూర్తి చేశాం. ఈ రుణమాఫీ పూర్తి చేస్తే 6வது కూడా పూర్తి అవుతుంది. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇద్దరు ఇళ్లు అని చెప్పాం. మొన్న మీ యొక్క నియోజకవర్గంలోనే 18 రాముడు సాక్షిగా దాన్ని కూడా శాంక్షన్ చేశాం. 3,500 ఒక్కొక్క శాసనసభ్యుడికి ఇచ్చాం. ఎక్కడ నిరుపేద ఉంటే ఎక్కడ గుడిసేసుకొని పాకేసుకొని ఉండే పేదలందరికీ తపాల వారికి 5 సంవత్సరాల్లో అందరికి ఇల్లు కట్టాలి. గతంలో డబుల్ బెడ్రూమ్ అని అనుకున్నాం, అది సాధ్యం కాలే. 10 సంవత్సరాల్లో మన జిల్లాలో నేను అక్కడెక్కడ కట్టి తప్పితే ఎక్కడ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ కాదు. అయినా సరే ముఖ్యమంత్రి గారు ధైర్యంగా 21,000 కోట్లతోటి ఈ రోజు ఇందిరా మహిళలను ప్రారంభిస్తారు. ఇందిరా మహిళలతో పాటు తెల్ల రేషన్ కార్డు కూడా కొంతమంది రాలేదని చెప్పారు. తప్పకుండా ఎన్నికలైన తెల్లారి నుంచే కార్డు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డు కూడా ఇచ్చే ప్రభుత్వం. ఈ రకంగా సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క. ఇప్పుడు కరెంటు లోటు ఉంది, అయినా పంటలు పోతాయని చెప్పి రోజుకి 50 కోట్ల రూపాయలతోటి పవర్ పక్క రాష్ట్రాల్లో కొని పన్ను రెప్ప పాటు కూడా కరెంటు పోకుండా తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ఇచ్చేటటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్ని కష్టాలున్నా ఇన్ని అప్పులున్నా అప్పు కూడా పుట్టకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. అన్ని శాఖల్లో కూడా లోటు బడ్జెట్లు
ఏ శాఖ చూసుకున్నా పాత బిల్లులు పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. సీతారామ మొదలు పెట్టాలంటే ఆ పనిచేసిన కాంట్రాక్టర్లకి 15,000 కోట్లు కట్టాలి. అట్లాగే కరెంటు కావాలన్నా డబ్బులు కట్టాలి. ఆర్ఎంపీ రోడ్డు వేద్దామంటే పాత బిల్లులు 6,000 కోట్లు కట్టాలి. అయినా సరే ధైర్యంగా రేవంత్ రెడ్డి గారు పట్టుదలతోటి ప్రభుత్వాన్ని నడపాలని, ఆయన మనం సహకరించి ఆయన బలోపేతం చేసి ఆయన శక్తివంతుడు చేయాలంటే మనం 15 పార్లమెంట్ సీట్లు కావాలి. అదృష్టవశాత్తు రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం వస్తే మన చేతికి అడ్డం ఉండదు. కేంద్రం మన చేతిలో ఉంటుంది, ఎంపీ గారు మన మనిషి ఉంటాడు, ప్రభుత్వం మన చేతిలో ఉంటుంది. మీరు అడిగినటువంటి పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేసే అవకాశం ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా మెడలు వచ్చైనా సరే తెలంగాణ రాష్ట్రంలో మేము చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి శభాషించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. తప్పకుండా గిరిజనులకు కావాల్సినటువంటి కోటి భూములు, ఆడకు కావాల్సినటువంటి అవసరాలు, రైతాంగం, ఆడకు కావాల్సినటువంటి కార్యక్రమాలు, కార్మికులు, అయోధ్య గారికి తెలుసు బొగ్గు గంజి మనం ఈరోజు సిగరెట్ని ఆ స్థాయికి తీసుకొస్తే దాన్ని కూడా అనేక కారణాలతో నివాళాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ దాన్ని నిలబెట్టుకొని మన ప్రాంతాన్ని సింగరెడ్డి ఈ ప్రాంతంలో కన్నతల్లి, అటువంటి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి అన్ని పథకాలకి రూపకల్పన చేస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి మీ ముందుంచి మీ యొక్క పర్మిషన్ తోటి మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మణుగూరు కాదు, పినపాక నియోజకవర్గం, కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం, మేము చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ప్రతి మాటని నెరవేర్చేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. గౌరవ శాసనసభ యొక్క ప్రతిష్టని, గౌరవాన్ని పెంచేటట్టుగా ఆ నియోజకవర్గాలు ఏం చెప్పారో వాటన్నింటినీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. శాసనసభ్యులు పాయన్ గారు కానీ, వెంకట్రావు గారు కానీ ఆ పక్క ఈ పక్క ఉన్నారు. తప్పకుండా గోదావరి తీర ప్రాంతంలో కట్టే సీతమ్మ సాగర్ కానీ, సీతారామ కానీ తప్పకుండా పూర్తి చేసుకొని అటు ప్రాంతం ఇటు ప్రాంతం సస్యశ్యామలం చేయడమే కాకుండా ఈ 2 జిల్లాల్ని మొత్తం పంటలతోటి కరుడిల్లేటట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కృషి చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాకరమైనటువంటి ఎన్నిక. అయోధ్య గారి పెద్ద ఆయన ఉన్నాడు, బ్రహ్మనుడు, ఎమ్మెల్యే గారిని పెట్టుకొని మీరు మండల స్థాయి నాయకులు అందరినీ కూడా తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఐక్యంగా సమన్వయం చేసుకుని ఏ గ్రామంలో ఆ గ్రామం, ఏ మండలానికి ఆ మండలం అందరినీ కలుపుకొని చూడలో ఒకరిద్దరు అక్కడ ఉపయోగపడేటటువంటి నాయకులు ఉంటే ఆడ కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎక్కడా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉండొద్దు, అతి విశ్వాసం పనికిరాదు, ఆత్మవిశ్వాసంతో పనిచేయండి, పెద్ద మెజారిటీ తీసుకురండి. తీసుకొస్తే బలరాం నాయక్ గారి యొక్క భవిష్యత్తు మన భవిష్యత్తు. ఆయన మంచి ఉంటే పార్లమెంట్ లో తప్పకుండా మన ప్రాంతానికి గండాబీ నిధులు, ఇందాక నేను చెప్పాను ఆడపల్లి మర్కోడు ఆ రోజు ప్రారంభించారు, ఇంకా పూర్తిగా. అదేవిధంగా గుండాల నుంచి రామర్తోకు సాయంత్రం ముందుగా ఈ పక్క దయ్యాలను తీసుకురావాలని చెప్పి రోడ్లు మొదలు పెట్టాం. కొన్ని అటవీ ప్రత్యక్షులతో కొన్ని ఆగిపోయింది. మొన్ననే కొన్ని క్లియర్ చేశాను. నిన్న మొన్న పనులు పూర్తవుతున్నాయి. 350 కోట్లు కేవలం గుండాల, ఆడపల్లి మండలాలకే శాంక్షన్ చేశాం. ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో వారికి మార్గదర్శకంగా రహదారులు ఉండాలి, సాగునీరు ఉండాలి. కాబట్టి ఆ జీవితాలు బాగుపడితే అప్పుడు మన జిల్లా బాగుపడ్డట్టు. అడవిలో ఉన్న అడవి బిడ్డలు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మంచి జీవితాలు అనుభవించాలంటే ఆడ పొలానికి నీళ్లు కావాలి, ఆడ బిడ్డలకు చదువు కావాలి, ఆడకి రహదారి కావాలి, ఆడకి సౌకర్యాలు కావాలి. వాటిని పూర్తి చేసే బాధ్యతే ఇందిరమ్మ రాజ్యం. గతంలో ఇందిరమ్మ తల్లి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అన్ని పథకాలను పునరుద్ధరించాం. వాటిని పూర్తి చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మమ్మల్ని మొన్న ప్రధాని గారు చెప్పినట్టుగా మేము ఆలస్యం వచ్చినా కూడా అర్థం చేసుకున్నారు. అందరూ అభిమానించారు. కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యకర్త దగ్గర నుంచి సోనియా గాంధీ గారి దగ్గర కూడా మీరు రావాలి, మీరు ఉండాలి అని చెప్పి మాకు గౌరవించారు. ఆ గౌరవాన్ని మీరు దక్కించుకోవడంతో పాటు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క గౌరవాన్ని కూడా కాపాడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. తప్పకుండా అందరూ సంతోషంగా కలిసిమెలిసి ముందుకెళ్లి మన బలరాం నాయక్ గారిని
అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనం ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాయం గారికి ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పకడ్బందీ ప్రణాళిక చేసుకొని అత్యంత రోజులు కష్టపడండి. తర్వాత మీకు పాలేలాగా ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి మేము పనిచేస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సార్ గట్టిగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే. థ్యాంక్ యూ. తెలుగుదేశం కార్యకర్తలు వచ్చేస్తాం వేదిక మీదకి వచ్చి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం.